నాకు చాలా భయమేస్తుంది. అసలు మనం చేస్తుంది కరెక్టేనా? ధరణి, ఇక్కడ దాకా వచ్చాక అడుగుతావా? అయినా మనం మొత్తం ముందే మాట్లాడుకున్నాం కదా. అయినా సరే నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. మా బంధువులు రాక్షసులు. మా అమ్మా నాన్నల్ని నోటునని మాటలు అంటారు. పాపం వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏమో. మనం తప్పు చేస్తున్నామా అరవింద్? పదైతే వెళ్ళిపోదాం దా. హ? లేకపోతే మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు మాట్లాడేదేంటి? చిరాకు పడతావేంటి? ధరణి, మా నాన్న కూడా చాలా బాధపడతాడు. అలానే ఇక్కడే ఉంటే మనం కలిసి ఉండలేం. ధరణి, నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఆహా, నా వల్ల కాదు. కానీ మనం దొరికిపోతే? ఏం కాదు, నేను అన్నీ ప్లాన్ చేశాను. ఇంకో 10 నిమిషాల్లో వైజాగ్ వస్తుంది. మనం బస్ దిగేసరికి అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు. వాడు ఎలిమెంటరీ స్కూల్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. నా కోసం ఏమైనా చేస్తాడు. మనకో రూమ్, పార్ట్ టైం జాబ్ కూడా చూశాడు. మనం సంపాదించిన డబ్బులతో బీటెక్ కంప్లీట్ చేసి అక్కడే జాబ్ కొట్టి లైఫ్లో సెటిల్ అవుతాం. హ్యాపీగా ఉందాం. మన కట్టి చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. నువ్వు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా? నన్ను నమ్ముతావా? నమ్మకుండానే ఇంత దూరం వచ్చేస్తానా? లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసి ఉంటాం కదా. కలిసే ఉంటాం. విడిపోం కదా. మ్హూ.